హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది మకనా తిని అని చెప్పి ఈరోజు చేసుకుంటున్నాం అనమాట. స్వీట్ అండ్ హాట్ ఎప్పుడు అలాగే చేసుకుంటాము, కొన్ని స్వీట్వి కొన్ని హాట్వి అలా చేసుకుంటాం అనమాట. సో మాకు చేసుకుంటూ ఇంకా ద్యుతికి కూడా నేను మకనా స్టార్ట్ చేశాను. అంటే 8.5 months క్రాస్ అయిన తర్వాత మకనా పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో తనకు కూడా ఇలా కొంచెం రోస్ట్ చేసి పెట్టాను. ఇవి రోస్ట్ చేసేటప్పుడు అవి మంచి క్రంచీ అయ్యే వరకు చేస్తాం కదా. సో అలా చేసేసి ఆ తర్వాత కొంచెం అవి చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టాను. తనకైతే పౌడర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి సీవ్ చేసుకుంటున్నాను. సో సీవ్ చేసుకునేటప్పుడు సడన్గా ఇలా చూస్తే ఏంటి మాడిపోయిందా ఇది అని అనిపించింది, కానీ అది మాడింది కాదు. మకనా పైన ఇలా లేయర్ ఉంటుంది కదా, సో బ్రౌనిష్గా లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం అది కూడా గ్రైండ్ అయిపోతుంది కదా, అలా కలర్ వచ్చింది అంతే. నాకేమో ఫస్ట్ భయం వేసింది సడన్గా చూస్తే. ఎక్కి తొక్కుతూనే ఉంటుంది ఏ బుజ్జిగాడు బాబు. ఎందుకే మనం మార్చి దుమ్ముతాం కదా, అదనమాట అది. చిట్టిగాడు, చిట్టి పిల్ల ఎక్కడికి వెళ్తున్నారా? అరే చిట్టి పిల్ల రావేటు. అయ్యో 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 ఏ అక్కడ షాప్ ఉంటుంది. అమ్మో ఎందుకే భయపెడతావు నువ్వు? వద్దమ్మా వద్దమ్మా. ఇది రానన్న ఎట్రా ఆకుందా. అయ్యో పాపా ఇది పాపా, ఎందుకు అలా చేస్తున్నావు? ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదంటే 1 monthకి ఒకసారి వీలైనప్పుడల్లా సోఫాస్ అండ్ మిస్టోస్ అన్ని క్లీన్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే ప్రతిసారి దీని సోఫా కూడా క్లీన్ చేస్తుంటాం అనమాట. అక్కడ వాకింగ్ క్లీనర్ది సౌండ్ వస్తుంది కదా, అది మ్యూజిక్ అనుకుని సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసింది. అక్కడ కూర్చుని నా నాన్న నా నాన్న అనుకుంటూ పాట పాడుతుంది అనమాట. క్లీనింగ్ అయిపోయిందంట. ఓకేనా? బాగా చేశాడా? మాకే ఇవ్వాలని చెప్తుంది, మీకు కాదు. డబ్బులు అంటే ఇవ్వు. సోఫా క్లీనింగ్ అయిపోయిందంట. మంచిగా చేసాడు లేదో చూసుకో, ఇద్దాం. లేకపోతే ఇవ్వద్దు మనం, సరేనా? చూడు సరిగ్గా చేశాడా నీ సోఫా క్లీనింగ్? అడుగు, సరిగ్గా చేసావా? చెక్ చేసుకో జ్యోతి, చెక్ చేసుకో. బాగుందా? సోఫా క్లీన్ అయిపోయిందా? లేదు లేదు, మా పాప ఏదో ఆలోచిస్తుంది. మంచిగా ఆలోచించుకొని చెప్తాం మేము. బెదిరించట్లేదండి, మా పాప చెక్ చేసుకోవాలి కదా ఫస్ట్ మీ వర్క్ ఎలా ఉంది అని. ఓకేనా? డన్. డబ్బులు ఇచ్చేద్దామా? వద్దు వద్దంటుంది మా పాప. లేదు లేదు జ్యోతి చెప్పురా. పర్ఫెక్ట్లీ క్లీన్. సోఫా పర్ఫెక్ట్ గా క్లీన్ అయిందా? మీరు కాదు చెప్పాల్సింది, మేము. జ్యోతి చెప్పు జ్యోతి తొందరగా. బాగాలేదంట, మా పాప ఏడుస్తుంది.
ఇచ్చేద్దామా? చూసుకో, దిగి చూసుకో ఒకసారి ఎలా ఉందో. బాగా చేశాడా? క్లీనింగ్ బాగుందా? బాగుందా? ఏమైంది అన్న? ఏమైంది? ఎందుకే డ్రామాలు ఇస్తున్నావు? ఏంటి? ఎందుకు అట్లా అరుస్తున్నావు? డ్యూటీ డ్యూటీ దిగి, ఇంకా డ్యూటీ దా. బాగుందా? అయ్యో, ఓ అంత బాగుందా? బుచ్చిగాడు బాగుందా? జ్యోతిగాడు బాగుందా? అవ్వు అవ్వు ఇలా పెడుతుంది చెయ్యి. చిట్టి తల్లి బాగుందా? అయ్యో అయ్యో ఉండు. ఏ ఊపొద్దు ఊపొద్దు అంట, ఊపొద్దు. ఏ ఊపొద్దు ఊపొద్దు ఊపొద్దు. ఊపొద్దు ఊపొద్దు ఊపొద్దు. అబ్బో నీకు పట్టుకుంటే ఇష్టమ్మా. సరే. అయ్యో చిట్టి తల్లి వెనక్కుండు నాన్న, ఇది గుచ్చుకుంటుంది. ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా. నేను అంటానులే, నీకు ఇష్టం కదా నేను అంటాను, కానీ వెనక్కుంది. ఇదిగో ఇక్కడ టైట్ అయిపోద్ది మెడ దగ్గర. వద్దు 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 వద్దు, ఏ వద్దు 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 వద్దొద్దొద్దు. చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి వద్దు, చిట్టి తల్లి వద్దు, చిట్టి తల్లి. వద్దు వద్దు వద్దు, తిను తిను తిను. ఫస్ట్ చూడు, నీకు ఇవన్నీ తీసేసాను కదా. తిను. యాక్షన్ షేకు, యాక్షన్ షేకు. నువ్వు కొంచెం కూడా తినలేదు ఇంకా. నువ్వు వద్దన్నావని ఇక్కడ అన్ని తీసేసాను కదా నీకు అడ్డుగా. తినేసి తీయలేదా? తీసాను రీతి కూడా అబద్ధం. అమ్మ వద్దురా వద్దురా, ఇక్కడ ఇక్కడ నొక్కుకుంటుందమ్మా, వద్దే. మళ్ళీ అది తలకి పెట్టుకోమంటే నువ్వేమో ఆడుతూ ఉన్నావు దాన్ని, కాలుతో తొక్కుంటూ కింద పడేసుకుంటూ. రై ఎందుకురా హెల్మెట్ని పడేసావు?
ఎందుకురా పూల కొన్ని తన్నావు అన్నలాగా ఎందుకురా హెల్మెట్ని తన్నావు చెప్పు మర్యాదగా. నేను ఎవరు లేరు వెనకాల. జ్యోతి జ్యోతి నీ పేరు గుండు కదా, గుండు. ఏ గుండు నీ పేరు గుండు అంటే నీకు కోపం వస్తుందా గుండు? ఏ గుండు గుండు ఇటు చూడు. ఏ గుండు నీ పేరు గుండు అందుకనే తిరిగావు కదా. గుండు అయిన దగ్గర నుంచి ఊరికే దాన్ని గుండు గుండు అని పిలుస్తుంటే కోపంతో ఇలా చూస్తూ ఉంటుంది అనమాట. ముక్కుతో ఇందాక అంది కదా, అలా ముక్కు ఇలా పెట్టేసి కోపం వచ్చింది అని సైన్ ఇస్తుంటుంది. నేనేమో ఊరికి కాదని అంటూ ఉంటాను. ఏంటి బాగుందా? అలా దీని మీద పడుకుంటేనే బాగుందా? అందుకే నీకోసం చిన్నదేశాను. బుజ్జి పాపకి హైట్ ఎక్కువ ఉండొద్దని. అమ్మో ఇంత ఎర్రగా అయిపోయింది బుజ్జిగాడు. అంత నొక్కుకొని పడుకున్నావు పాపం. నీకోసం అన్ని దిండ్లు తీసేసాం. తీసేసాం కదా, తీసుకొచ్చాం. ఇంట్లో ఎక్కడెక్కడనో అన్నీ తీసుకొచ్చేసాం కదా. నీకు మెత్తగా ఉంటే ఇష్టం కదా. అదేమది బ్లాంకెట్ నీదేనా? బాగుంది. నేను కప్పుకోవచ్చా? నేను కప్పుకుంటా. ఏ అమ్మా పడిపోయాను. అయ్యో అయ్యో. ఏయ్ మర్యాద ఇవ్వు. ఇవ్వవా మర్యాద ఇవ్వవా? ఏయ్ మర్యాద. అదెందుకు పట్టుకుని తిరుగుతున్నావు? జ్యోతి బాల్ తీసుకురాపో. బాల్ ఎక్కడుంది తీసుకురాపో. జ్యోతి బాల్ తీసుకుని రాపో. వెళ్ళి రావాలి తొందరగా. ఎక్కడ ఉంది బాల్? వెళ్ళి రాపో మరి. రే ఏంట్రా అదే రావాలంటే ఎలా వస్తుంది? ఇలా బద్ధకం అయితే కష్టం రే. వద్దు ఇలా.